ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె విశ్వనాథ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవిత తోలుత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. ఆ తర్వాత ఈడీ, సిబిఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినా నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ కవితతో పాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతి వాదనలు వినిపిస్తూ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బెయిల్ ఇస్తామని చెప్పింది. ఈ నెల 20న మరోసారి వాదనలు జరిగాయి. సిబిఐ, ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల వాదనల అనంతరం గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని, ఈడీ తరపు న్యాయవాదిని శుక్రవారంలోపు రిజైండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. అయితే ఈడీ గురువారమే 150 పేజీలతో కౌంటర్ దాఖలు చేసింది. కవిత బెయిల్పై ఇవాళ వాదనలు జరగనున్న నేపథ్యంలో ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ భేటీ అయినట్లు తెలిసింది. కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు, కోర్టులో లేవనెత్తాల్సిన అంశాలు, దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కౌంటర్లు తదితర అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. కవితకు ఇవాళ బెయిల్ తప్పనిసరిగా వస్తుందనే ఆశలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.